హలో, మంచి స్వీట్ చేసుకుందామా? అదేనండి మైసూర్ పాక్. ఇది సింపుల్గా ఈజీగా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే తయారు చేసుకోవచ్చు. త్రీ ఇంగ్రీడియంట్స్ ఉండాలి, కానీ ఓపిక ఉండాలి. ఓపిక ఈ రెసిపీకి చాలా ఇంపార్టెంట్, బట్ టేస్ట్ అయితే ఆసమ్ ఉంటుంది. ఈ ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుందండి. షుగర్, గీ, శనగపిండి, కొంచెం ఇలాచీ. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని గీని బాగా హీట్ చేసుకోండి, వేడి చేసుకోండి. సిమ్లోనే పెట్టండి. సిమ్లో పెట్టి అలా హీట్ చేసుకోండి, స్టవ్ ఆఫ్ చేయొద్దు. ఇంకో పక్క స్టవ్ ఆన్ చేసి దాన్ని బాండి పెట్టుకొని 1 కప్ శనగపిండికి 2 కప్ షుగర్ వేయండి, 1/2 కప్ వాటర్. ఈ విధంగా మెల్ట్ అయినంత వరకు దాన్ని మరిగించండి బాగా. కొంచెం ఒక 4 ఇలాచీ. ఈ విధంగా వస్తే సరిపోతుంది పాకం అనేది. కుంకుమ పువ్వు ఉన్న కూడా మీరు వేయొచ్చు, నా దగ్గర అవైలబిలిటీలో లేదు, సో అందుకే ఫ్లేవర్ కోసం ఇలాచీ వేసాను. నెక్స్ట్ శనగపిండి, 1 కప్ శనగపిండి. ఇది వేసి లమ్స్ లేకుండా కలుపుతూ ఉండాలి. ఇది కలపడం అస్సలు ఆపకూడదు, మీరు ఎంత కలుపుతూనే ఉండాలి. అసలు ఈ రెసిపీ అనేది ఓపిక చాలా ఇంపార్టెంట్ అండి. అలాగైతేనే టేస్ట్ వస్తుంది, లేదంటే వండలు కట్టేసి మనకి మాడిపోయే ఛాన్స్ ఉంది. సో అవుతున్నప్పుడు కొంచెం మనం గీ ఇందాకలా హీట్ చేసుకున్నాం కదా, అది మధ్య మధ్యలో ఇలా వేస్తూ ఉండాలి. మీకు బబుల్స్ వస్తున్నాయి చూసారా, అలా వస్తున్నాయి అంటే మైసూర్ పాక్ మీకు గుల్లగా మంచిగా వస్తుంది. అదే తిన్నప్పుడు బాగుంటుంది అని అర్థం. ఈలోపు లోతుగా ఉండే ప్లేట్ తీసుకొని గీ అప్లై చేసుకో పక్కన పెట్టుకోండి. ఈ విధంగా అయితే సరిపోతుందండి. చూసారా, నీట్గా ఫ్రై అయింది. ఈ విధంగా అయిన తర్వాత ఇందులో వేసుకోవాలి. దీన్ని గోరువెచ్చగా ఉన్నప్పుడే కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఓకే, చూసారా బ్రౌన్ కలర్లో ఎంత నీట్గా ఉందో. మనం స్వీట్ షాప్లో ఎలా చేస్తారో అలాగే వస్తుందండి. టేస్ట్ అయితే 100% చెప్తున్నాను, సూపర్ అంటే సూపర్. అసలు మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ఓకే, బాయ్.